యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం టీరేపక గ్రామ సర్పంచ్ బండా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఇక్కడున్న బీర్ల ఎలయ్య గారు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ టీరేపక గ్రామంలో గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నారు సార్? కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగించారు. మహిళా భవనం స్థాపించబడింది బీర్ల ఎలయ్య గారి సహకారంతో. వచ్చిన 99 రోజులలోనే మేము ఒక 20 లక్షల సీసీ రోడ్ వేయించుకోగలిగాము. 99 రోజుల పాలనలోనే 20 లక్షల సీసీ రోడ్ వేయించుకోగలిగాము. 20 లక్షలు కాకుండా ఎస్సీ సబ్ ప్లాన్లో 5 లక్షలు, 25 లక్షల సీసీ రోడ్ వేయించగలిగాం. అందులో భాగంగా ఎస్డిఎఫ్ కింద దుర్గమ్మ టెంపుల్ దగ్గర నిరుపయోగంగా ఉన్న బోర్లు మోటార్ శాంక్షన్ చేసుకోగలిగాం బీర్ల ఎలయ్య గారి సహకారంతో. పైప్ లైన్ కూడా ఇస్తా అన్నారు, అది ఇంకా ప్రపోజల్నే ఉంది. మన ఎలయ్య గారు వచ్చినాక ఈ సర్పంచ్ ఈ 3 నెలల కాలంలోనే దాదాపు మహిళా బిల్డింగ్ ఒకటి, 25 లక్షల సీసీ రోడ్లు, ఎస్డిఎఫ్ కింద అదొక 4 లక్షలు శాంక్షన్ అయ్యారు సార్. అది పూర్తి కాలేదు ఇంకా పనులది. ఓకే సార్, ఇక్కడ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, అవి మా దృష్టికి వచ్చినాయి. ఈ ఉపాధి హామీ కూలీలకి ఫింగర్ ప్రింట్స్ కానీ ఐస్ కానీ పడట్లేదని చెప్పేసి అంటున్నారు. అది ఎక్కడ లోపం జరుగుతుందో మరి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్? అది ఐస్ పెట్టారు సార్. అది ఐస్ వల్ల అందరికీ రావట్లేదు. అది ఎందుకు, ఎక్కడ అంటే ఇక్కడ లోపం ఇక్కడ ఉందా లేక ఇంకేమన్నా లోపాలు అంటారు? దాని గురించి ఐస్ ఒకటే కాకుండా ఫింగర్ ప్రింట్ కూడా తీసుకుంటే బాగుండు అనేది మా అభిప్రాయం సార్. అది ఓకే సార్, ఇక్కడ గతంలో గొంగిడి సునీత గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. బీర్ల ఎలయ్య గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు గొంగిడి సునీత కూడా 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే కొనసాగించడం జరిగింది సార్. ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? గొంగిడి సునీత గారు కూడా పోయే ముందు ఒక 25 లక్షల సీసీ రోడ్లు ఇచ్చారు. మన ఏంటి సార్ అది శ్మశాన వాటిక నిర్మించబడింది, శ్మశాన వాటిక బిల్డింగ్లు. కానీ అంతకుమించి ఈ 10 ఏళ్లలో ఈ గృహాలు కానీ ఏది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వలేకపోయారు. పక్క గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, అందులో ఎస్సీలకి భూములు కేటాయించారు. కానీ మా ఊర్లో అధికారుల లోపమా, కానీ ఇక్కడికి ఏం ఇండ్లు తేలేకపోయారు, భూములు తేలేకపోయారు సార్ ఎస్సీలకి. అది సార్ జరిగింది. సార్, గత పాలకుల కంటే మీరు భిన్నంగా ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నారు సార్? ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇప్పించగలుగుతాం, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించినాం. ఇప్పుడు రేపు 2వ తారీఖు కూడా పెన్షన్లు రాబోతున్నాయి. పెన్షన్లు అర్హులందరికీ పెన్షన్లు ఇప్పిస్తాం, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తాం. గృహాలు కూడా మన ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడి ఇంకో 20-30 ఇండ్లు అర్హులందరికీ ఇండ్లు పెట్టే బాధ్యతగా మేము తీసుకుంటాం సార్. సార్, ఇక్కడ విలేజ్లో చూసుకుంటే బాగా వీధి కుక్కల పోరు బాగుంది అంటున్నారు సార్, దానిపైన మీ దృష్టికి ఏమన్నా? వీధి కుక్కల పోరు అంటే కేంద్రం వీధి కుక్కలను చంపితే కేసు అన్నారు కదా సార్ ఇప్పటివరకు. ఒకవేళ పట్టిస్తామంటే పక్క ఊరికి కూడా వస్తాయి. అన్ని చుట్టుపక్కల గ్రామాలు అందరూ ఒకేసారి పట్టిస్తున్నాం, అది వేరు. మనం ఈరోజు ఇక్కడ పట్టించినాం అనుకోండి, పక్క ఊరి మన ఊళ్ళోకి వస్తాయి. అది పట్టించి కూడా ప్రయోజనం లేదని అనుకుంటున్నాం సార్. అంటే అట్లనే వదిలేస్తే ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి కదా? ప్రమాదకరంగా మారాలంటే ఇప్పుడు కేంద్రం నుండి రావాలి సార్. కేంద్రం ఏమంటుంది, కుక్కలను పట్టినా సంపొద్దు అంటుంది. అవి పడకపోయి ఎక్కడ వదిలిపెడతారో తెలియదు, మళ్ళీ వచ్చేస్తున్నాయి. అవి డబ్బులు వృధా తప్ప దాంతో ప్రయోజనం లేదని అనుకుంటున్నాం. అంటే మరి ఎంపీ గారు ఇక్కడి నుంచే ఉన్నారు కదా సార్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు దృష్టిగా తీసుకెళ్లారా సార్ ఈ కోతులు కానీ కుక్కల విషయంలో? ఏం తీసుకెళ్ళలేదు సార్, ఇంకా ఎంపీ గారిని కూడా ఇంకా కలవలేదు. కొంచెం మాకు బండ మీద ఇది టీరేపక గ్రామం డ్రైనేజ్కి చాలా ప్రాబ్లం ఉంది సార్. బండ ఉంది కాబట్టి మనకు ఈ ఇంకుడు గుంతలు పడాయి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ గురించి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి డ్రైనేజ్ ఒకటి ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం సార్. అది అంటే సీసీ రోడ్లు కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది అంటున్నారు సార్. తర్వాత డ్రైనేజ్ అయితే అసలు ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఉంది. తోముదామంటే బండి వస్తుంది, అంత బండ సార్. అది ఎట్లా మీరు అంటే మీ ముందున్న ప్రణాళిక ఏంటి, ఎట్లా పరిష్కరిస్తారు? ప్రణాళిక అంటే ఇప్పుడు ఈ బండ మీద నుండి ఇక్కడ నుంచి తీసి కుంటాల వరకు వేద్దాం అనుకుంటున్నాం సార్ ఆలోచన. ఇక్కడ
ఇక్కడ ఈ సీసీ రోడ్ల మీదకి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ ఇంకోటి గుంతులు పడాయి. ఈ యొక్క ఇటు నుండి ఇటు పోయే అవకాశం ఉంది కాబట్టి ఒక డ్రైనేజీ పెట్టిద్దాం అనుకుంటున్నాం ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి. అంటే సర్కార్కి తీసుకెళ్ళారా విషయం? వెళ్తాం సార్, వెళ్ళలేదు ఇంకా వెళ్ళలేదు. కొన్ని లైట్ల సమస్య కూడా ఉన్నాయి, లైట్లు కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి కొన్ని లైట్లు కూడా పెట్టి కోరుదామని. సార్, ఇందిరమ్మ ఇండ్లలో అనర్హులకు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు, అది వాస్తవమైన? అప్పుడు ఇందిరమ్మ కమిటీ నిర్ణయించింది సార్, అది వాస్తవం ఏం లేదు సార్. అందరూ అర్హులకే ఇచ్చారు ఇల్లు. 3-4 అనర్హులు ఉన్నారు, అది పాస్తులు ఉన్న వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. నిరుపేదలు ఉన్నా కూడా వాళ్ళకు రాలేదని చెప్పేసి కొంతమంది మా దృష్టి తీసుకొచ్చిన సమస్య సార్ ఇది. ఇప్పుడు అట్లాంటివి జరిగాయి సార్. ఇప్పుడు మన పాలనలో మాత్రం అట్లాంటివి జరిగాయి. అర్హులకి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. గతం ఏం జరిగిందో తెలియదు, ఇప్పుడు మాత్రం వచ్చేది మాత్రం అర్హులకు అందరికీ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం సార్ ఇల్లు. సార్, ఇక్కడ లైబ్రరీ కానీ తర్వాత ఇట్లాంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కానీ ఏ విధంగా కల్పిస్తున్నారు సార్? లైబ్రరీ వ్యవస్థ ఉందా? లైబ్రరీ వ్యవస్థ లేదు మరి అది కావాలంటున్నారు విద్యార్థులు. తర్వాత అందులోకి ఉపయోగపడే బుక్కులు కావాలి, ఒక పేపర్ని తీసుకురావాలంటున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు వాళ్ళకు చేయగలుగుతారు సార్? ఇప్పుడు అన్నీ ఒకేసారి కావాలంటే కావు, ఒకటోటి అంచెలంచెలుగా అభివృద్ధి చేద్దాం. మీ దగ్గర ప్రణాళిక ఉందా? ప్రణాళిక ఉంది సార్. లైబ్రరీ కోసం ప్రణాళిక ఉంది, లైబ్రరీ పెట్టియడానికి. ఓకే సార్, గ్రామ భద్రత కొరకు ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా సార్? సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దాం అనుకున్నాం సార్. ఎవరైనా దాతలు ఉంటే పెట్టిద్దాం ఆలోచన. ఇంకా ఎవరి దృష్టికి అంటే సొంతంగా గ్రామ పంచాయతీ నిధులు లేవు సార్. ఇది చిన్న గ్రామ పంచాయతీ నిధులు లేవు. ఇంతకుముందు ఉన్న 3 సిబ్బందులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి సార్. ఇక్కడ 6 గ్యారంటీలు ఈ విలేజ్లో ఎన్ని అమలవుతున్నాయి సార్? ఉచిత కరెంటు అమలైంది, ఉచిత బస్సు, ఇందిరమ్మ చీరల పంపిణీ అమలైంది. అంటే బస్సు విలేజ్కి 1 టైమే వచ్చుతుంది అన్నట్టు అంటున్నారు. లేదు సార్, ఉదయం 2 సార్లు, మధ్యాహ్నం సాయంత్రం 2 సార్లు. అంటే స్కూల్ అప్పుడు వస్తాయట, స్కూల్ లేనప్పుడు 2 టైంలు వస్తాయి సార్. ఎప్పుడైనా వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఏ డిపో? జనగాం డిపో ఒకటి, గుట్ట డిపో ఒకటి. 2 వస్తున్నాయి. 2 వస్తున్నాయి. ఉదయం 7:30కి గుట్ట డిపో మోత్కోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. సార్, ఈ బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులకు కానీ ఎట్లాంటి మీరు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేస్తారు? ప్రభుత్వం ఇప్పుడు మంచి ప్రణాళిక తీసుకొచ్చింది సార్. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం టిఫిన్ కానీ ఏర్పాటు చేస్తుంది. దాని గురించి కూడా చెప్తున్నాం, పంపించాలి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తే మంచిగా ఉంటుందని పంపించాలని చెప్తున్నాం సార్ తల్లిదండ్రులకి. అంటే తల్లిదండ్రుల స్పందన ఏ విధంగా ఉంది? స్పందన అంటే ఉద్యోగస్తులు మంచి ఉన్నోళ్ళు కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తారు, మనం ఈడని చదివించాలి ఆలోచనలో ఉన్నారు. అండ్ కార్పొరేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తేనే మంచిదని బడిబాట కార్యక్రమంలో వీళ్ళకి కూడా ప్రోత్సహిస్తున్నాం సార్, చెప్పడం జరుగుతుంది. సార్, ఇక్కడ బీర్లా ఎలయ్య ప్రభుత్వ విప్పే కాకుండా మంత్రి పదవి కావాలని చెప్పి కొంతమంది అభిమానులు ఆశిస్తున్నారు. మంత్రి పదవి కూడా ప్రభుత్వం గుర్తిస్తుందంటారు. బీర్లా ఎలయ్య గారు ప్రతి క్షణం ప్రజలలో ఉంటాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండు. ఆయనకి ఇవ్వాలనే మా కోరిక సార్. బీసీ తరఫున, బీసీలో ఎవరికి ఇవ్వలేదు, మా కుర్మల దాంట్లో కూడా ఇంతవరకు లేదు మంత్రి పదవి, ఇవ్వాలనే మా ఆకాంక్ష సార్. అంటే ఎందుకు ఇట్లా డిలే చేస్తుంది ప్రభుత్వం? ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన. అది డిలే చేస్తుందంటే ఇక మనం ఏం చెప్పలేం సార్. దానికి వాళ్ళకు ప్రెషర్స్ ఎట్లున్నాయో, ఎవరికి ఏమి ఇవ్వాలనేది ఇక వాళ్ళకు కూడా ఉంటుంది కదా సార్. మా కోరిక అయితే బీర్లా ఎలయ్య గారికి మంత్రి పదవి రావాలని అంటున్నాం మేము. గెలిచిన కాంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది? అభివృద్ధి కార్యక్రమాలకు ఎట్లాంటి పథకం వేసింది సార్? మన సీసీ రోడ్డు శంకుస్థాపనకు వచ్చారు, మన సమభావన సంఘం బిల్డింగ్ శంకుస్థాపనకు వచ్చారు. సీసీ రోడ్డు పోసినాం, మన ప్రారంభోత్సవానికి పిలిపేయాలనుకుంటున్నాం. వస్తారు సార్, మనం ఎప్పుడంటే అప్పుడు వస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో నిత్యం ప్రజలనే తిరిగే మనిషి మన బీర్లా ఎలయ్య గారు. సార్, ఇక్కడ యువత మొత్తం కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు. తర్వాత చిన్న వయసు పిల్లలే బైక్ రేసులు చేస్తున్నారు సార్. అట్లాంటి వాళ్ళకు అవగాహన సదస్సు పోలీసు వారి ద్వారా ఏమన్నా అవగాహన సదస్సు పెట్టినాం సార్. చిన్నపిల్లలకు కూడా ఈ లైసెన్స్ లేని వాళ్ళకు బండ్లు ఇవ్వద్దని తల్లిదండ్రులకు చెప్పినాం. బండ్లు ఇవ్వద్దని, బయటికి వెళ్ళినా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలని సూచన చేసినాం. ఆ కార్యక్రమాలు కూడా జరిపించినాం.
సార్ ఇప్పుడు 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి సార్ విలేజ్లో? ఇప్పటి వరకు అయితే ఇక ఇప్పుడు అయినాయి, కానీ ముందు ముందు ఒక గ్రామ పంచాయతీ కావాలని అప్పీల్ చేసినాం. గ్రామ పంచాయతీ ఒకటి, మాకు ఒక కుటుంబ సంఘం బిల్డింగ్ కావాలన్నట్టు పెట్టినాం సార్. ఇప్పుడు బడ్జెట్ లేదు, బడ్జెట్ రాగానే పెడతా ఉన్నారు. ఎమ్మెల్యే గారిని కలిసి వచ్చినా ఇస్తూ ఉన్నారు సార్. అది సార్ ఇక్కడ నిరుద్యోగ యువత ఉపాధి ఏ విధంగా కలుగుతుంది సార్ ఇక్కడ? అంటే ఏమన్నా జాబ్ మేళలు లాంటివి ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారు? జాబ్ మేళలు ఏం లేవు సార్ ఇంతవరకు ఇక్కడ. జాబ్ మేళలు ఏం లేవు. నిరుద్యోగులు అంటూ మన అంతా సిటీలోనే ఉన్నారు. ఇక్కడ ఎవరు పెద్ద నిరుద్యోగులు అంటూ ఎవరు లేరు. అంత సిటీలలోనే ఎవరు పనులలో వాళ్ళు సెటిల్ అయ్యారు. అంటే మొత్తం అక్కడనే సెటిల్ అయ్యారు. ఓకే సార్, మీకు అంటే ఈ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మహిళా భద్రత కోసం మీ దగ్గర ప్రణాళిక ఉంది. ఇప్పుడు చూస్తుంటే అంతటా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల భద్రత కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఊళ్ళో మద్యపాన నిషేధం చేయాలంటే మహిళల నుండి రావాలి సార్ స్పందన. మహిళలు ఏ ఒక్కరు ముందుకు రావట్లేదు. మొత్తం నిషేధిద్దాం, గ్రామంలో మద్యపానం నిషేధిద్దామంటే వాళ్ళు ముందుకు వస్తాయి కదా సార్. మహిళలు ముందుకు వస్తే అది చేయొచ్చు. అందరి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో అది నిషేధించవచ్చు ఆలోచన ఉంది, కానీ మహిళలు ఎవరు ముందుకు రావట్లేదు సార్. అంటే బెల్ట్ షాపులు మీరు బెల్ట్ షాపులు అంటే వాళ్ళలో మీరు అవేర్నెస్ ఏమన్నా తీసుకొస్తున్నారు? ఒక 3-4 ఉంటారు సార్. వాళ్ళు అంటే పొద్దున్న లేస్తే మధ్యాహ్నానికి బానిసైన వాళ్ళు. ఇంకా వాళ్ళ నుండి రావాలి, కానీ మనమే చెప్పి మనం ఇబ్బంది పెడితే ఎట్లుంటుంది సార్? మన అది ఇప్పుడు ఒక సర్పంచ్ హోదాలో ఉండి ఈయన ఎగేస్తున్న కాడికి వస్తుంది అని ఉంటే, మహిళల నుండి స్పందన రావాలి ఏదైనా దాన్ని బంద్ చేయాలంటే. సార్ ఇక్కడ పాలకవర్గ సభ్యులు మీకు ఎట్లాంటి సహకారాలు అందిస్తున్నారు సార్? సహకారం అందిస్తారు సార్ పాలకవర్గం. ఉప సర్పంచ్ అందుబాటులో ఉంటారు. పాలకవర్గం కూడా అందుబాటులో ఉంటుంది, మంచిగా సహకరిస్తారు సార్. సార్ ఇక్కడ ఈ విలేజ్లో అంటే పొలాల దగ్గరికి, బావుల దగ్గరికి వెళ్ళే కొన్ని డొంకలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అవి మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా సార్? డొంకలు ఏం పెండింగ్ లేవు సార్. గతంలో కూడా గొంగిడి సునీత మేడం ఛాన్సార్ అప్పీల్ చేసినా కూడా రెస్పాండ్ కాలేదు. డొంకలు అంటే మాకు బీటీ రోడ్ కావాలని గొంగిడి సునీత పని నుండి కూడా మేము పెట్టుకోవడం జరిగింది, కానీ ఆ ఆయంలో కూడా చేయలేకపోయాము. పోయే ముందర ఏదో శిలాపలకం వేసిరు, కానీ అది శాంక్షన్ లేదు, ఏం లేదు. అక్కడ చూస్తే ఎమ్మెల్యే గారు కూడా అప్పీల్ చేసినాం. సార్ మాకు బీటీ రోడ్డు చాలా ఇబ్బంది ఉంది, ఇట్లా ఆ బీటీ రోడ్ వేస్తే ఒకవేళ బస్సు కూడా అట్లా వెళ్తుంది. మోదాయిగూడెం నుండి కబ్రాయిపల్లి అట్లా వెళ్తుంది సార్. స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది మోదాయిగూడెం నుండి అట్లా తిరిగి వెళ్ళాలంటే, అంతా గుంతల రోడ్డు. కానీ ఆ సారు అడిగితే ఒక మొరం 2,50,000 మొరం శాంక్షన్ చేయించారు. తాత్కాలికం అయితే ఈ మొరం పోసుకోండి, నెక్స్ట్ బీటీ రోడ్ పెడదామని చెప్పి పోయిన సంవత్సరం బీటీ మొరం 2,50,000 మొరం శాంక్షన్ చేయించారు సార్. అంతకుముందు ట్రాక్టర్ పోరాకపోయేది, అట్లా ఉండే రోడ్డు. ఇప్పుడు మంచిగా అయింది సార్. అది ఎమ్మడివాడి అటు సైడ్ ఉన్న బావులలో నేను సర్పంచ్ గెలవక ముందుకే సార్ దగ్గర పోయి కొట్లాడి తీసుకొచ్చినాను సార్. అది మొరం 2,50,000. సరే, మేజర్గా రైతులు ఎదుర్కొంటున్న సమస్య సార్, ఐకేపీ సెంటర్లలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అంటున్నారు. తొందరగా లోడ్ కావట్లేదు, అన్లోడ్ కావట్లేవు. ఎట్లా పరిస్థితి ఏంది? దీనికి ఎమ్మెల్యే గారు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఎంపీడీ గారు కూడా వచ్చి ప్రతిరోజు మిల్లులు సందర్శిస్తారు, ఎమ్మటి కాల్ చేపిస్తారు. కొంచెం ఎట్లయినా లేబర్ తోటి ప్రాబ్లం, అక్కడ అమాలితోటి ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ కటింగ్ కూడా 2.5-3 కేజీలు తీస్తున్నారని తెలుస్తున్నది. అమానీలు కూడా రావట్లేదు, ఈడికి వచ్చి అక్కడ రావట్లేదు, అక్కడ నుండి ఇక్కడ రావట్లేదు అంటున్నారు. ఇది ఆల్రెడీ జూన్ వచ్చేస్తుంది, ఇంకా 2 రోజులు అయితే జూన్ వస్తుంది. ఎట్లా పరిస్థితి? ఎమ్మెల్యే గారు ఏమంటుండు దీనిపైన? అది కూడా తీసుకుపోయినా సార్, ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళినాం నిన్న కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా చెప్పారు, ఎంపీడీ వాళ్ళకి ఎండి వాళ్ళకి చెప్పారు, మీరు ప్రతి మిల్లుకు పోయి మీరు సందర్శించి కాల్ చేసి ప్రయత్నం చేయాలి. వర్షాకాలం దగ్గరికి వస్తుంది, ధాన్యం ఆగం అవుతుంది, మీరు ఎటుపెట్టి ప్రతిరోజు కళ్ళాలు తిరగాలి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని వాళ్ళ అధికారులకు కూడా సూచన చేశారు సార్ ఎమ్మెల్యే గారు. సార్ ఇక్కడ ధరణి పోర్టల్ ద్వారా భూములు కోల్పోయిన రైతులు ఈ ఊళ్ళో కూడా ఉన్నారని తెలిసింది సార్. మరి భూభారతి ద్వారా ఏమన్నా వాళ్ళకు పరిష్కారం దొరుకుతుంది అంటారు? అంటే భూభారతిలో పెట్టుకోమన్నారు, కానీ ఇంతవరకు భూభారతి రాలేదు సార్ ఇక్కడికి. అంటే ఇక్కడ అప్లికేషన్లు పెట్టుకున్నారు కొందరు, కానీ ఇంకా గ్రామానికి రాలేదు సందర్శించడానికి. ఓకే సార్, ఇక్కడ మరి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే 5 సంవత్సరాలు మీకు ఒక బాధ్యతను మీ మీద పెట్టిండ్రు, నమ్మి
వాళ్ళ కోరిక మేరకు మీ ముందు ప్రణాళిక ఎట్టుంది? ఆ గతంలో చేసిన సర్పంచ్ల కంటే కూడా మీరు భిన్నంగా మీ దగ్గర ప్రణాళిక ఏముంది సార్? మా దగ్గర ప్రణాళిక పేదవాళ్ళకి మన ప్రభుత్వ పథకాలు అందరికీ అందే విధంగా చూస్తాం సార్, చూడాలని నా కోరిక. అది ఎట్టి పరిస్థితుల్లో అర్హులకి చేస్తాం సార్ నా పాలనలో. ఓకే సార్, ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మీడియా ముఖంగా మీ గ్రామ ప్రజలకి ఓటేసినందుకు? గ్రామ ప్రజలకి నన్ను అత్యధిక బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే కూడా, కానీ నా 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 మీద నమ్మకంతో నా మంచితనాన్ని గుర్తుంచుకొని నన్ను గెలిపించారు. ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలకు అర్హులందరికీ ప్రభుత్వ పొలాలు అందే విధంగా చేస్తా అని గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. మరో వ్యక్తితో మేము ముందుకు వస్తాం.